Hello everyone, this is Dr. Mainuddin and today our guest is Dr. Praveen from Indian Army Forces and he is the Regimental Medical Officer working in Indian Army. Yes. Okay. Thank Welcome. you so much, Mainuddin. ఈరోజు నేను ప్రవీణ్ కలిసి మీకు కొన్ని ఇన్సైట్స్ అవుట్స్ ఇస్తాము. ఎందుకు ఇది అంత కొత్త ఛానల్ ఏమన్నా స్టార్ట్ చేస్తాను? ఛానల్ అంటే లైక్ ఇప్పుడు నువ్వు కొత్తగా ట్రై చేసావు మెడికల్ ఆఫీసర్ అవ్వాలని చెప్పి. ఓకే. ఇక్కడ జస్ట్ నార్మల్ ఇక్కడ మన స్టేట్లో కాకుండా నువ్వు ఆర్మీకి వెళ్ళావు. అవును. సో ఇలా ఎవరికైతే ఇంకా థాట్స్ ఉంటాయో వాళ్ళందరికీ నువ్వు ఒక ఇన్స్పిరేషన్లా ఉంటావు. లైక్ నీ గురించి నీ జర్నీ ఎట్లుంది, నువ్వు ఏమేమి ఫేస్ చేస్తావు, ఎట్లా అప్లై చేస్తావు, అక్కడ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అన్నీ ఒక ఐడియా కోసం అనమాట. ఓకే. సో ప్రవీణ్, నువ్వు ఫస్ట్ నీ అప్లికేషన్ ఇలా చేసావు, నెక్స్ట్ అక్కడ వెళ్ళాక నీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎలా జరిగింది, తర్వాత నీకు అక్కడ నెక్స్ట్ స్కోప్ ఏముంది, ఆ 3 క్వశ్చన్స్కి సింపుల్ ఆన్సర్స్ ఇచ్చేవా? సో ఫస్ట్ ఎలా అప్లై చేశాను? ఆన్లైన్ నోటిఫికేషన్ పడింది, రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయినాయి, నేను అప్లై చేసుకున్నా. తర్వాత వాళ్ళు కాల్ లెటర్ పంపిస్తారు, ఓకే, ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్. బట్ లక్కీగా నా బ్యాచ్లో ఏంటంటే నీట్ రాసిన ప్రతి ఒక్కరికి 0% చేశారు కాబట్టి అందరికీ కాల్ లెటర్ వచ్చింది, దానిలో నాకు కూడా వచ్చింది. వెంటనే ఇంటర్వ్యూ డేట్ కూడా మళ్ళీ. ఓకే, వెయిట్ దాంట్లో కూడా 0% ఉందా? అవును. ఓకే, లైక్ నాట్ ఓన్లీ ఫర్ నీట్ పీజీ అడ్మిషన్స్ ఫర్ ఆల్సో మెడికల్ ఆఫీసర్లు కూడా 0% ఉంది. యాక్చువల్లీ ప్రతి ఇయర్ నీట్లో క్వాలిఫై వాళ్ళని మాత్రమే పిలుస్తారనమాట. బట్ మన బ్యాచ్కి లక్కీగా జరిగింది ఏంటంటే 0% సో 0% అంటే నీకు 1%, 2% ఎంత వచ్చినా నువ్వు ఎలిజిబుల్ అనమాట. సో మేమందరం ఎలిజిబుల్ కాబట్టి మాకు అందరికీ కాల్ లెటర్స్ వచ్చినాయి. ఓకే. సో కాల్ లెటర్స్ వచ్చాయి, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి ఆల్మోస్ట్ నేను ఒక రఫ్గా 1 మంత్ నేను ఒక్కడనే మిర్రర్ ప్రాక్టీస్ చేసుకునేవాడిని, ఓన్గా ప్రిపేర్ అయ్యేవాడిని. ఏం క్వశ్చన్స్ అడిగితే నేనేం ఆన్సర్ చెప్పాలి, నా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎట్లా ఉంది, ఇదంతా నేనే అనలైజ్ చేసుకునేవాడిని. సో అదంతా అయిపోయేసరికి అట్ లాస్ట్ ఇంటర్వ్యూ క్లియర్ చేసేసాను. తర్వాత మెడికల్ ఫిట్నెస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఫిట్నెస్ ఏం చెక్ చేశారు? యాక్చువల్లీ అది ఫిట్నెస్ అని చెప్పడం కన్నా మెడికల్ ఫిట్నెస్ అని చెప్పచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ ఏం కాదు. సో మెడికల్లీ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామెన్ ఇవన్నీ చేస్తారు. వాటిలో ఏమైనా చిన్న డిఫార్మిటీస్ ఉంటే, చిన్న డిఫార్మిటీస్ లైక్ డిస్లిపిడిమియా ఇలాంటివి అయితే టైం ఇస్తారనమాట, అలోపు మనం రెక్టిఫై చేసుకోవడానికి. లైక్ ఒక చిన్న క్వశ్చన్, లైక్ ఈ ఫిట్నెస్లో లైక్ మిలిటరీ కాబట్టి రన్నింగ్ కానీ జంపింగ్, మిలిటరీలో చేసే యాక్టివిటీస్ అట్లాంటివి ఏమి ఉండవు అయితే ఫిట్నెస్లో? ఆఫ్ కోర్స్ మైనుద్దీన్, మిలిటరీలో ఇవన్నీ ఉంటాయి. బట్ నేను సెలెక్ట్ చేసుకునే టైంలో ఇవి చెయ్యరు, ఎందుకంటే నువ్వు ఒక మెడికల్ ఆఫీసర్ లాగా జాయిన్ అవుతున్నావు కాబట్టి నీకు ఓన్లీ మెడికల్ ఫిట్నెస్ మాత్రమే చెక్ చేస్తారు. ఫిజికల్లీ డెఫినెట్లీ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వే ఫిట్ అయిపోతావు. ఓకే. సో కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. సో ప్రవీణ్, అక్కడ నీ లైక్ మిలిటరీలో చేరిన తర్వాత నుంచి ఎవరైనా సరే యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్ నెక్స్ట్ మీ స్కోప్ ఎలా ఉంటుంది అక్కడ ఫ్యూచర్? నువ్వు ఎయిదర్ ఏఎఫ్ఎంసీలో నుంచి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసినా, బయట నుంచి వచ్చి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఆర్మీలో ఎంటర్ అయినా సరే మినిమం 5 years మనం సర్వీస్ చేయాల్సిందే అనమాట. సో 5 years సర్వీస్ చేసిన తర్వాత ఎయిదర్ నువ్వు కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే నువ్వు డిస్కంటిన్యూ చేసి ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో బయట సీట్స్ తీసుకోవచ్చు. ఓకే. లేదు ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఏఎఫ్ఎంసీ సీట్స్ కూడా తీసుకొని అక్కడే పీజీ కంప్లీట్ చేయొచ్చు. పీజీ కంప్లీట్ చేసిన తర్వాత ఇట్స్ యువర్ విష్, నువ్వు అక్కడే ఆర్మీలో ఉండిపోవచ్చు, లేదా బయటకు వచ్చి నీ ఫ్యూచర్ నువ్వు చూసుకోవచ్చు. ఓకే. లైక్ మోస్ట్లీ అక్కడ ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఎలా చేస్తున్నారు అంటే అక్కడ ఒకసారి వర్క్ చేసిన అక్కడ అలవాటు అయిపోయి అక్కడే ఉంటున్నారా, లేకుంటే మళ్ళీ వాళ్ళ ఓన్ ప్లేస్కి వచ్చేస్తున్నారు? డాక్టర్ మైనుద్దీన్, ఇట్స్ కంప్లీట్లీ ఇండివిజువల్ డెసిషన్ అన్నమాట. సో అందరికీ నచ్చాలని లేదు, కొంతమందికి సిస్టమేటిక్గా ఉంటే నచ్చుతుంది, కొంతమందికి ఫ్రీ స్టైల్ ఉంటే నచ్చుతుంది. సో ఐ థింక్ యు ఆర్ ఇన్ ద సెకండ్ కేటగిరీ. లేదు, యాక్చువల్గా నేను నీకు తెలుసు నేను కాలేజ్లో ఎట్లా ఉండేవాడిని, అంటే వాళ్ళకి నేను చేంజ్ చేసుకోవడానికి నేను ఆర్మీలో జాయిన్ అయినా. సో యు ఆర్ యాక్చువల్లీ సెకండ్ కేటగిరీ బట్ యు వాంట్ టు బి ఇన్ ఫస్ట్ కేటగిరీ. ఓకే.
ఆల్ ది బెస్ట్. సో నా లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేసుకుందాం అనుకున్నాను కాబట్టే నేను ఆర్మీలో జాయిన్ అయినాను. ఓకే, నైస్ ప్రవీణ్. నేను చెప్తాను. ఓకే ప్రవీణ్, ఇప్పుడు ఎలా అయితే మనకి వైవా జరిగి ఉంటుందో ఫైనల్ ఇయర్ కానీ లేకుంటే లైక్ ఎనీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ తర్వాత, అలాగే మీకు ఇంటర్వ్యూ జరిగిందా? మీకు ఏమైనా ఇంటర్వ్యూ ఏమైనా సీరియస్ జరిగిందా? యాక్చువల్గా కంపేర్ చేయడానికి లేదనమాట, కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, నిన్ను యాజ్ ఎ స్టూడెంట్ నిన్ను వైవాలో చూస్తారు ఇన్ యూజీ, బట్ వైల్ సెలెక్టింగ్ ఫర్ ఇండియన్ ఆర్మీ నువ్వు ఒక ఆఫీసర్ లాగా క్వాలిఫై అయినావా లేదా, క్వాలిఫై అవ్వబోతావా లేదా, నీ మెడికల్ నాలెడ్జ్, కనీసం నీ బేసిక్ మెడికల్ నాలెడ్జ్ వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఓకే, అండ్ మోర్ ఓవర్ నీ నాలెడ్జ్ని పక్కన పెట్టేసి నీ క్యారెక్టర్ ఇవంతా వాళ్ళక్కడ డిసైడ్ చేసేయడానికి స్కోప్ ఉందన్నమాట. ఓకే, ఆ క్యారెక్టర్ అని చెప్పడం కరెక్ట్ కాదు. లైక్ మన పర్సనాలిటీ కానీ లేకుంటే పర్సనాలిటీ, నువ్వు ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా కన్విన్స్ చేయగలుగుతావు, నువ్వు పేషెంట్స్ని ఎలా డీల్ చేయగలుగుతావు. యాజ్ అన్ ఆఫీసర్ నువ్వు ఆర్మీలో ఒక క్రిటికల్ ఛాలెంజ్ వస్తే దాన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలుగుతావు, ఇవన్నీ అక్కడ వాళ్ళు అనలైజ్ చేసేస్తారు. ఓకే, నీ షార్ట్ స్పాన్ ఆఫ్ 15 to 20 minutes ఆఫ్ ఇంటర్వ్యూలో. ఓకే,